నమస్కారం PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ ఆధ్వర్యంలో యువతకు మెండుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో టీడీపీ నేతల వెల్లడి. కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య సామర్థ్య పరీక్షలను జిల్లాలో పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించాం. జిల్లా ఎస్పీ మణికంఠ. రోడ్డు భద్రతపై ప్రజలు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ట్రాఫిక్ సిఐ నిత్యబాబు. వార్తల్లోని వివరాలు. తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ ఆధ్వర్యంలో యువతకు మెండుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. రాష్ట్ర మంత్రి యువ నేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను చిత్తూరు నియోజకవర్గంలో అట్టహాసంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో గురువారం చిత్తూరు నగరంలో పలు ప్రాంతాలలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించి నారా లోకేష్ ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషాలతో ఉండాలని, అధికారంలో ఉంటూ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పుట్టినరోజు నాడు విదేశాల్లో ఉంటూ రాష్ట్రానికి మంచి జరిగేలా, పెట్టుబడులు వచ్చేలా సదస్సులో పాల్గొనడం మంత్రి నారా లోకేష్కి చెల్లిందన్నారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఉదయం నగరంలోని పొనియమ్మ ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్గా కూడలిలోని మసీదు, చర్చి వీధుల్లోని టౌన్ చర్చిలో ప్రార్థనలు చేశారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. గాంధీ విగ్రహ కూడలి 5వ డివిజన్లో అన్నదానం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం, స్థానిక అన్నా క్యాంటీన్ వద్ద భారీ కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు వసంత కుమార్, సురేంద్ర కుమార్ చౌదరి, కోదండ యాదవ్, సప్తగిరి ప్రసాద్, రాజేశ్వరి, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. పైన వెళ్ళిపోతావు. మాట్లాడద్దు
ఈ రోజు చాలా సంతోషకరమైన దినోత్సవం. మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన దినోత్సవం. ఆయన ఇవాళ దావాస్ పర్యటనలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు నిరుద్యోగులకి 20 లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. కాబట్టి అధికారంలోకి వచ్చి మొట్టమొదటి బర్త్డే అయినను ప్రజలకి మనం మాటిచ్చిన ప్రకారం ప్రజల కోసం పని చేయాలనే అంకిత భావంతో ఇవాళ విదేశాల్లో ఉంటూ అనేక సందర్భాల్లో ఈ రోజు పొద్దునే దేవాలయాల్లో కావచ్చు, ఎక్కడికక్కడ కేకులు కట్ చేసి వారికి దినోత్సవాన్ని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి, అలా శ్రీ మంజునాథుడు మేము ఒకటే కోరుకుంటా. ముందు 100 ఏళ్ళు ఆయనకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని, అధికారాన్ని కట్టబెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉన్నత స్థానంలో వారి తాతగారైనా తండ్రి గారైనా ఇన్స్పిరేషన్ తో 3వ తరంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఖ్యాతి పొందాలని భగవంతుడు కోరుకుంటూ మినిమం హ్యాపీనెస్ ఆఫ్ ది డే. కానిస్టేబుల్ అభ్యర్థుల దేహ దారుఢ్య సామర్థ్య పరీక్షలను జిల్లాలో పూర్తి పారదర్శకతతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ ఎంపికలో భాగంగా నిర్వహించిన దేహ దారుఢ్య పరీక్షలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ గత నెల 30వ తేదీ నుండి ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సివిల్ కానిస్టేబుల్ 240తో పాటు ఏపీఎస్పీ కానిస్టేబుల్ 630 ఖాళీలను భర్తీ చేసేందుకు మొదట ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించామని, ఈ పరీక్షల్లో 5238 మంది అభ్యర్థులు పిఎంటి, పిఈటి పరీక్షలకు అర్హత సాధించారని పేర్కొన్నారు. మొత్తం 5238 మందికి గాను 3799 మంది హాజరయ్యారని, వీరిలో 1683 మంది రాత పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. అలాగే వివిధ కారణాలతో గైర్హాజరైన అభ్యర్థులకు సైతం చివరి రోజున అవకాశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం 25 సీసీ కెమెరాలు పర్యవేక్షణలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో సర్టిఫికేట్ల పరిశీలన, ఎత్తు, ఛాతి కొలతలు, 1600 మీటర్ల పరుగు పందెం, 100 మీటర్ల పరుగు పందెం మరియు లాంగ్ జంప్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా ఎలాంటి చిన్న సంఘటనలు కూడా జరగకుండా ఎంపిక ప్రక్రియ విజయవంతంగా ముగించిన అధికారులు మరియు సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ అభినందించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద అవగాహన ర్యాలీని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు రోడ్డు భద్రత పైన ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్నారు. ప్రమాదరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి రోడ్డు సర్కిల్ వద్ద వాహనదారులు సిగ్నల్స్ పాటిస్తూ వెళ్లవలసిన రూట్ మ్యాప్తో పాటు పాదాచారులు ఫుట్పాత్ పైన నడవాలని యువకులతో అవగాహన కల్పించారు. వాళ్ళ
ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, ప్రమాదాలు నివారిద్దాం. ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, ప్రమాదాలు నివారిద్దాం. ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం. ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం. దీనివల్ల రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మలుపులు తిరిగేటప్పుడు అది జరగడము, వాళ్ళు ఇంజూర్ అవ్వడము, అదేవిధంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు తప్పు నీది నాది అని చెప్పేసి ఒకరికొకరు గొడవ పడము, అది నక్సల్ కార్పణ్యాలకు దారితీయడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడము మా బాధ్యత. కాబట్టి యువకులతో టైపై అదే ఎన్జిఓస్లతో టైపై అవగాహన కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఉండి రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వివరిస్తాము. రోడ్డు క్రాస్ చేయడం ఎలాగా, కొంతమంది లెఫ్ట్లో కాకుండా రైట్లో షార్ట్ కట్లు వెతుక్కుంటూ పోతున్నారు, దాన్ని నివారించడం వాళ్ళకు అవగాహన అనేది కల్పిస్తాము. దీంతో కొంతవరకు యాక్సిడెంట్లు జరిగే యాక్సిడెంట్లు నివారించగలుగుతామని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇది మరింత ముందుకు తీసుకెళ్లేదానికి ప్రతి ఒక్కరూ కూడా తోడ్పాటును అందించాలని చెప్పేసి పబ్లిక్ని కోరుతున్నాము. దీన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్తాము. మాసోత్సవాలే కాకుండా కంటిన్యూగా వివిధ కాలేజీలతో టైప్ అయ్యి ఇయర్ మొత్తం కూడా మేము కొనసాగిస్తాము. చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నేత కాజూరు బాలాజీ నేతృత్వంలో చిత్తూరు తపోవనం పాఠశాలల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలను విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి నారా లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తరపున విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేయగా తెలుగుదేశం పార్టీ నేత కాజూరు బాలాజీ ఆధ్వర్యంలో ఆయన తమ్ముడు కాజూరు రాజేష్ నోటు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తపోవనం పాఠశాల నిర్వాహకులు వీర రాఘవనాయుడు, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ జిల్లా కార్యదర్శి కోదండ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు కాజూరు శ్రీనివాసులు, టీడీపీ సీనియర్ నేత రాజశేఖర్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గల్లా రమేష్, శోభన్ బాబు, జిలాని, రాకేష్, బ్రహ్మయ్య, ఎంపీ కార్యాలయం సిబ్బంది మహేష్, గాంధీ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు లోకేష్ బాబు గారి అవసరం ఎంతో ఉందని, ఆయన ఆలోచన విధానం, ఆయన స్ఫూర్తి, ఇప్పుడు కూడా దావోస్ వెళ్ళి దాదాపు 4 రోజులుగా మన రాష్ట్ర అభివృద్ధి కొరకు పరిశ్రమలు తేవడానికి విశేష కృషి చేస్తూ మరిన్ని పదవులు అలంకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకు మరొకసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తున్నాం. ఈరోజు మన చిత్తూరు పార్లమెంటు ఎంపీ గారి కార్యాలయంలో మన యోగలం తలసారథి లోకేష్ బాబు గారి పుట్టిన రోజు ఈరోజు జరుపుకోవడం జరుగుతోంది. అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అంతమించి చంద్రన్న పాలన తీసుకురావడానికి ముఖ్య కారణం ఆయన. ఈరోజు ఆయన పుట్టినరోజు ఈరోజు మన ఎంపీ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా ఇంకో ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలనేసి ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఆయనకి ఎల్లవెల్ల ఉండాలనేసి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన తోడు ఉండాలనేసి కోరుకుంటూ ప్రైవేట్ పెట్టుబడితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ పాలకులు చెబుతున్న మాటలు ఆచరణ సాధ్యం కాదని, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ లేనందువల్ల అభివృద్ధి జరగడం లేదని సిపిఎం 27వ మహాసభ సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రత్యామ్నాయ విధానాలపై చిత్తూరులో గురువారం నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ, పెట్టుబడి పుష్కలంగా ఉన్నా దానికి తగిన డిమాండ్ ప్రజల నుండి లేదని, ప్రజల ఆదాయాలు పెరగకపోవడం దీనికి కారణమని చెప్పారు.
ప్రభుత్వానికి జవాబుదారీతనం, స్పష్టమైన ప్రణాళికలు, నిర్దిష్టమైన కార్యాచరణ అవసరమన్నారు. దేశానికి చెందిన పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు దావోస్లో ఒప్పందాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే సంతోషమేనని, గతంలో ఎన్నోసార్లు ఈ సదస్సులో చేసుకున్న ఒప్పందాలు ఫలప్రదమైన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ఈరోజు ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచాల్సిన అవసరం ఉందని, అందుకు వేతనాలు, రైతు కూలీల ఆదాయాలు పెరగాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని ఇటీవలే సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. అటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం అందించే సహకారం ముఖ్యమన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ వంటి గత 10 ఏళ్లలో కేంద్రం అమలు చేయకపోవడంతోనే రాష్ట్రం వెంటిలేటర్పై ఉండడానికి కారణమన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు సురేంద్రన్, ఓబుల్రాజు, గిరిధర్ గుప్తా, భువనేశ్వరి, నాయకులు బాలసుబ్రహ్మణ్యం, దాము, మురళి, చిరంజీవమ్మ, సంతోష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా పార్టీ కమిటీ సమావేశం సురేంద్ర గారి అధ్యక్షతన జరిగింది. నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో పార్టీ 27వ రాష్ట్ర మహాసభ జరుగుతుంది. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో వామపక్షాలను ఐక్యం చేసి బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఒక విశాల వేదిక నిర్మించడానికి సిపిఎం పార్టీ ప్రయత్నిస్తున్నది. ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీతో అంటగాగిన ఈ రాష్ట్రానికి పెద్ద ప్రయోజనం లేదు. కానీ ఈరోజు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా మొత్తం మోడీ పలకని మోస్తూ ఉన్నారు. ఆ విధంగా ఒక విధంగా చెప్పంటే మన రాష్ట్రంలో మతోన్మాద ప్రమాదం చాలా ముంచుకొస్తుంది. దాన్ని వీళ్ళు మర్చిపోయి అడుగడుగున మోడీకి మొత్తం భజన చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే మోడీకి భజన చేసినంత కాలం మన రాష్ట్రం డెవలప్ కాదు. పైగా మతోన్మాదాన్ని విచ్చలవిడిగా బీజేపీ ప్రచారం చేస్తుంటే దాన్ని ఒక ప్రక్క చంద్రబాబు, మరో ప్రక్క పవన్ కళ్యాణ్ గారు కూడా భుజాన్ని వేసుకుని చేస్తున్నారు. నేను చెప్పేది ఇది మన రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన హక్కుల కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం రావాల్సిన ఏవైతే బకాయిలు ఉన్నాయో కేంద్రం నుంచి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని, ఆ రకంగా సిపిఎం పార్టీ చేసే పోరాటానికి మొత్తం 50 మంది సాధించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. తిరుమల శ్రీవారిని అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి, అపోలో మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతారెడ్డి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.